కొంతమందిని యాంజైనా పెక్టోరిస్ అంటే గుండె నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో శృంగి భస్మం, తుంగముస్తల పొడి, అర్జున అంటే తెల్లమద్ది చెట్టు పట్ట పొడి, ఈ హెర్బల్ ఔషధాల మిశ్రమం ఛాతీ నొప్పిని తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని 1/2 టీ స్పూన్ మోతాదుగా రోజుకి 2 లేదా 3 సార్లు గోరువెచ్చని నీళ్ళతోటి కలిపి తీసుకోవాలి. దీన్ని మరింత డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది యాంజైనా గుండె నొప్పికి ఆయుర్వేద చికిత్స. యాంజైనా అనేది గుండెకు రక్త సరఫరా తగ్గినప్పుడు వచ్చేటటువంటి ఒక రకమైన ఛాతీ నొప్పి. ఇది గుండె కండాలకు తగినంత ఆక్సిజన్ను అందకపోవటం వల్ల వస్తుంది. దీనికి ఆయుర్వేదంలో గుండెని బలపరిచే, నొప్పిని తగ్గించే కొన్ని అద్భుతమైన మూలికా మిశ్రమాలు ఉన్నాయి. గుండెకి బలాన్ని ఇస్తూ యాంజైనా నొప్పిని తగ్గించడానికి మనం ఒక చక్కని ఆయుర్వేద మిశ్రమాన్ని తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు శృంగి భస్మం, దీన్నే దుప్పి కొమ్ము భస్మం అని కూడా అంటారు. ఇది మీకు 1 భాగంలో 8వ వంతు కావాలి. శుద్ధి చేసిన, కాల్చిన ఈ దుప్పి కొమ్ముతోటి దీన్ని తయారు చేస్తారు. ఆయుర్వేదంలో ఇది ఒక రసాయనం కింద పనిచేస్తుంది, అంటే శరీరానికి జీవాన్ని ఇస్తుంది. ఇది రక్త ప్రెషర్ని స్థిరీకరిస్తూ గుండె దడని తగ్గిస్తుంది. అలాగే మనం ఈ మిశ్రమంలో వాడేటటువంటి ఆ మిగతా మూలికల తాలూకు అంశని శరీరం సులభంగా గ్రహించుకునేలాగా ఇది చేస్తుంది. చాలా తక్కువ మోతాదులోనే వాడాల్సి ఉంటుంది. ఇది గుండెకి బలాన్ని ఇచ్చే టానిక్గా పనిచేస్తుంది. ఇక 2వ ఇంగ్రీడియంట్ తుంగముస్తలు, దీన్నే తుంగగడ్డలు అని కూడా అంటారు. 3 భాగాలు కావాలి మీకు. మామూలుగా ఈ తుంగగడ్డి తాలూకు ఆ భూగర్భపు వేర్ని తుంగముస్తలు లేదా తుంగగడ్డలు అంటారు. ఇది ఒక రైజోమ్. ఈ తుంగముస్తలు అనేది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, అలాగే పిత్తాన్ని శాంతపరుస్తుంది. గుండె జబ్బులు, ఛాతీలో మంట, ఎసిడిటీ లేకపోతే ఒత్తిడి వల్ల వచ్చేటటువంటి ఆ రక్త ప్రెషర్ సమస్యలకి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తూ ఈ మందుని శరీరం తేలిగ్గా శోషించుకునేలాగా చేస్తుంది. తర్వాత ఇంగ్రీడియంటు అర్జున అంటే తెల్ల మద్ది చెట్టు పట్ట పొడి. ఇది 3 భాగాలు కావాలి మీకు. మద్ది చెట్టు బెరడ్ని ఇక్కడ ఉపయోగిస్తాం. అర్జున అనేది ఆయుర్వేదంలో గుండెకు చాలా ముఖ్యమైన టానిక్ కింద చెప్తాం. దీని బెరడు గుండె కండాల్ని బలపరుస్తుంది, గుండె తాలూకు దమనులలో రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది, యాంజైనా నొప్పిని తగ్గిస్తుంది. ఇది మెయిన్గా దీంట్లో కొద్దిగా రక్తాన్ని పలచబరిచే, కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు కూడా ఉంటాయి. ఇది దమనుల్లో అడ్డుకు పోకుండా, అడ్డు ఏర్పడకుండా, క్లాట్స్ తయారు కాకుండా నివారించడానికి సహాయపడుతుంది. అయితే దీన్ని ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 3టిని కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి నిష్పత్తిలో కలిపి చూర్ణం కింద అంటే పొడిగా తయారు చేసుకోవాలి. దీని మోతాదు 1/2 టీ స్పూన్ పొడి గోరువెచ్చని నీళ్ళతోటి రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకోవచ్చు. ఈ గోరువెచ్చని నీళ్ళు ఎందుకు వాడామంటే ఇది అనుపానంగా పనిచేస్తుంది, అంటే వాహకం కింద పనిచేస్తుంది. రక్త ప్రెషర్ని ప్రేరేపించి మూలికలు సులభంగా శరీరానికి చేరేలాగా చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.